ప్రతిసారి మహాశివరాత్రికి రోజున ఏదో ఒక స్కూల్లో వచ్చి ఇక్కడ ప్రోగ్రాం అయితే పెడతారంట. అలాగే శివలింగాలు 11 లింగాలను ఇలా పెట్టేసి గంగాజలం తీసుకొస్తారంట అండి. గవర్నమెంట్ ద్వారా వచ్చేసి కాశీ నుంచి గంగాజలం అయితే తెప్పిస్తారంట. ఇలా అందరూ వచ్చిన భక్తులు అందరూ వచ్చేసి శివలింగాల మీద అభిషేకం అయితే చేస్తున్నారండి. మాకైతే గుడికి వెళ్ళే దారిలో చెప్పారు, వివేకానంద స్కూల్లో వచ్చి ఇక్కడ శివలింగాలకైతే అభిషేకం అయితే జరుగుతున్నదని చెప్పారు. సరేనని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసామండి. జనం ఫుల్గా ఉన్నారు. ఒక్కొక్క శివలింగానికి ఇలా లైన్లో నిలబడి ఆ శివుడికి వచ్చేసి గంగాజలంతో అభిషేకం అయితే చేశామండి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇలాగే గంగాజలంతో మనకి అభిషేకం చేస్తున్నారండి. మన చేతులతోటి శివుడికి అభిషేకం చేసేది చాలా అదృష్టం కదండి. ఎలాగో మనం కాశీకి అయితే వెళ్ళలేము కదా, ఇక్కడన్నా అభిషేకం చేద్దాము, ఆ నీళ్ళు తల మీద చల్లుకుందాము, మనం చేసిన పాపాలన్నీ పోవాలని చెప్పేసి మేమైతే ఆ జలం అలా పోసేసి తల మీద అయితే చల్లుకున్నామండి. అలాగొచ్చేసి పక్కనే ఆ గ్రౌండ్లోనే వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాము, భరతనాట్యము ఇలా జరుగుతున్నాయండి. ఉదయం 6 గంటల దాకా ఇలాగే ప్రోగ్రాం అయితే జరుగుతూనే ఉంటుందంట. అభిషేకం కూడా ఇలాగే 6 గంటల దాకా అయితే జరుగుతుందంట. మాకైతే అదృష్టం అనుకోవాలా. శివలింగాలు 11 లింగాలకు అభిషేకం చేసేసి తర్వాత మేము నెక్స్ట్ గుడికి అయితే రిటర్న్ అయిపోయామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.